హలో అండి, అందరికీ నమస్కారం. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో సింపుల్గా రెడీ అయిపోయే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దామండి. మనకి ఇంట్లో ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు ఇది చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా తక్కువ టైంలో 5 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుంది. దీని ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు చూసేద్దామండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దానిలోకి అరకప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. అలాగే ఒక కప్పు బియ్యం పిండిని కూడా తీసుకోవాలి. ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలండి. మీడియం సైజు ఉల్లిపాయ అనమాట. 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఒక్కసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇంకా మనం చివరిగా 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇదంతా కూడా బాగా పిండికి పట్టేలాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలపాలండి. చూడండి, ఇక్కడ మనకి ఈ కన్సిస్టెన్సీలో పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ పిండి మనకి దోశ పిండి అంత పలుచగా కాకుండా కొంచెం థిక్గా ఉండాలండి. ఇప్పుడు ఇంకా మనం బాండీ పొయ్యి మీద పెట్టుకుని నూనె పోసి కాగిన తర్వాత ఇలా ఒక చిన్న గుంట గరిటె కానీ లేదంటే ఒక చిన్న గిన్నెతో కానీ ఇలా మనకి చిన్న సైజులో గారెల్లాగా వేసుకోవాలి. ఇక్కడ షేపు మరియు సైజు కూడా మీకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు. ఇలా మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. నూనె బాగా కాగిన తర్వాత వేసుకున్నామంటే చక్కగా పొంగుతాయండి. ఇలా మనకి చక్కగా రెడీ అయిపోతాయి అన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు కదండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.